హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం మోటరోలా G05 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అయిందనమాట. డేట్ చూసుకుంటే 7th January 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఈరోజు OnePlus 13 సిరీస్ కూడా లాంచ్ అవుతుంది ఇండియాలో. నాకు తెలిసి నైట్ అనుకుంటున్నా. సో నైట్ లాంచ్ అయినా సరే అప్పుడు నేను స్పెక్స్ చూసి రికార్డ్ చేసి ఎడిట్ చేసే వరకు గదే అవుతుంది. మళ్ళీ ఏంటంటే మీకు ఇప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ వెంటనే ఆ వీడియో అప్లోడ్ చేసినా కూడా నైట్ మీకు నోటిఫికేషన్స్ అనేవి రావు. దాదాపు అయితే రేపు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే డిస్ప్లే సైడ్ చూసుకుంటే గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే వేగన్ లెదర్ని అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఇక దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.67 inches HD+ LCD డిస్ప్లే ఉంటుంది. 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే ఏంటంటే 1000 nits బ్రైట్నెస్ లెవెల్స్ అయితే దీనికి ఉంటుందన్నమాట. అలాగే వెట్ టచ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే చిన్న చిన్న చినుకులతోని కానీ లేకపోతే మనం తడిగా చినుకులు పెట్టిన అంటే మన తడి చేతులతో మొబైల్ వాడతాం కదా, అప్పుడు కూడా అయితే టచ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మంచిగా నడుస్తానైతే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకేనా? దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ హీలియో G81 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. దీంట్లో ర్యామ్ చూసుకుంటే 4GB ఉంటుంది. దీనికి ఏంటంటే వర్చువల్గా కూడా మీకు 8GB ర్యామ్ సపోర్ట్ అనేది అయితే ఉందన్నమాట. ఇది నాకు తెలిసి బడ్జెట్ మొబైల్ కాబట్టి మీరు 8GB వర్చువల్ ర్యామ్ ఏం చేసుకోకండి. ఎందుకంటే మీకు ఆ వర్చువల్ ర్యామ్ ఎక్కడ వస్తుందంటే మీకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది కదా, అక్కడ కట్టే ఇక్కడ ర్యామ్ యాక్టివేషన్ అవుతుంది. కాబట్టి బడ్జెట్ మొబైల్ కాబట్టి 4GB మీకు సెట్ అయిపోతుంది. ఓకేనా? ఇక దీంట్లో చూసుకున్నట్టయితే LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్న 64GB ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్తో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక బ్యాటరీ చూసుకుంటే 5200 mAh బ్యాటరీ ఉంటుంది. 18 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 8 MP ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది అనమాట. ఇంకోటి ఎంత సెన్సార్ ఏమనైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు. అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే Android 15 మీద వస్తుంది. 2 years వచ్చేసి సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. 3.5mm ఆడియో జాక్ సపోర్ట్ ఉంది. డాల్బీ అట్మాస్ ఉంది. USB Type-C తోనైతే ఇది రావడం జరుగుతుంది. IP52 రేటింగ్ కూడా ఉంది. దీని థిక్నెస్ చూసుకున్నట్లయితే 8.10mm థిక్నెస్ ఉంటుంది. వెయిట్ చూసుకున్నట్లయితే 188.8 grams వెయిట్ అయితే ఇది ఉంటుంది అనమాట. ఒకసారి నేను అడిషనల్ ఫీచర్స్ అన్ని స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 4GB 64GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 6,999 రూపాయలు పెట్టారనమాట. అంటే అసలు ఇది ఒకటే వేరియంట్, వేరే వేరియంట్ అయితే ఏం లేదనమాట. ఓకేనా? ఈ సేల్ చూసుకున్నట్లయితే 13th January 2025 రోజు అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే ఈ మంత్ 13వ తారీఖు. కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ మోటరోలా వెబ్సైట్ అలాగే రిటైల్ స్టోర్స్లో అయితే ఇది అవైలబుల్ ఉంటాయని అయితే వాళ్ళు చెప్పారనమాట. ఈ మధ్యాహ్నం 12 గంటలకు అయితే సేల్కి వస్తుంది. అక్కడ నుంచి కొనాలనుకున్న వాళ్ళు అయితే కొనొచ్చు అనమాట. ఇక ఈ మొబైల్ కలర్స్ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ గ్రీన్ అలాగే ప్లమ్ రెడ్ అనమాట. ఈ 2 కలర్స్ని అయితే ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఇక గుర్తుపెట్టుకోండి, బడ్జెట్లో కొనాలనుకున్న వారు కానీ లేకపోతే మోటరోలా అంటే మొబైల్ బ్రాండ్ ఇష్టం ఉన్న వాళ్ళు కూడా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. నేను ఫస్టే చెప్పాను కదా, OnePlus 13 సిరీస్ అయితే ఈరోజు నైట్ లాంచ్ అవుతుంది మన ఇండియన్ టైమింగ్ ప్రకారం. కాబట్టి రేపు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.